పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఉగ్రవాదులు కూడా మొత్తం వాళ్ళ రికార్డ్స్ బయటకు వస్తున్నాయి. 1000 మంది అంటే వాళ్ళకు వాళ్ళు ఆత్మాహుతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇండియాని హెచ్చరిస్తాను. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగింది. మరి ఏ ఉగ్రవాద సంస్థ ఏంది కథ అనేది ఒక్కసారి మీరు చూడాలి మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి, వీడు ఎట్లున్నాడు మిత్రులారా. వీడు వీడు ఖడ్గం సినిమాలో ఇంతకుముందు నేను వెతికినా సేమ్ ఖడ్గం సినిమాలు సేమ్ పెట్టారు. ఇగో వీడు వాడు సేమ్ లేరు. ఖడ్గం సినిమాలు ఉన్నట్టున్నాడు, సేమ్ ఉంటాడు. ఖడ్గం సినిమాలనే, ఖడ్గం సినిమాలో కూడా సేమ్ పెట్టిర్రు వీడిని. వీడెట్లున్నాడో వాడు అట్లనే ఉన్నాడు ఖడ్గం సినిమాలో. టెర్రరిస్ట్ని అట్లా పెట్టిరు అంటే కృష్ణవంశీ గ్రేట్, కరెక్ట్ క్రియేట్ చేసిండు. దొంగనా కొడుకులు అన్నట్టు వీళ్ళు. ఈ దొంగనా కొడుకులు ఏంటంటే వేలాది మంది సొసైడ్ బాంబర్స్ రెడీట. అంటే భారతదేశంలో దాడులు చేయడానికి బాంబులు పెట్టుకుని అడిగే వాడికి ఏ ఉండదు. వీటికి చచ్చిపోరు, ఆడితే చచ్చిపోతాడు. మెదడు తక్కువ పాడుకోవాలి ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మిట్లారా, మీరు పోయి ఇట్లా 1000 మందిని ఇట్లా కౌలించుకొని చచ్చిపోరాడా, ఓకే వాడు చచ్చిపోయేది తెలియదు, ఎందుకు చంపుతానో తెలియదు ఈ దరిద్రులకు. అంటే భారతదేశం మనల్ని మనం కాపాడుకోవడానికి మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ ఫాల్తగాళ్ళు కావచ్చు, ఇటు పక్కకున్న చైనా పాడకవులు కావచ్చు, బంగ్లాదేశ్ టెర్రరిస్టులు కావచ్చు, వీళ్ళందరితోని కాపాడుకునేందుకే ఇలా భారతదేశం అనేది చాలా కష్టం పడుతుంది. అటువంటిది మన దేశంలో దరిద్రులు కొంతమంది ఉన్నారు. ఈ దరిద్రులు ఏం చేస్తారంటే దీని గురించి ఆలోచించారు. ఎప్పుడు చూసినా అధికారం అధికారం అధికారం, దానికోసం కొట్లాడాలి తప్పితే ఏం లేదు. నరేంద్ర మోడీ అందుకనే 3వ దఫా కూడా నరేంద్ర మోడీ ఎందుకు వచ్చిందంటే ఈ టెర్రరిస్టుల బాంబు దాడులు చాలా తగ్గినాయి మిత్రులారా. ఒకవేళ దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ చూసారు కదా, సుక్కలు ఉత్సాహపడుతుంది ఒక్కొక్కనికి. అటు బంగ్లాదేశ్కి ఉత్సాహపడుతుంది, పాకిస్తాన్కి ఉత్సాహపడుతుంది, చైనావానికి ఉత్సాహపడుతుంది మిత్రులారా. అట్లుంటుంది మరి దాడి మామూలుగా ఉండదు. ఆపని మీ దండం పెడతా, మీ కాలు మొక్తా అనే దాకా దాడులు స్టార్ట్ చేసారు మనోళ్ళు. ఆపరేషన్ సింధూర్ అంటే అట్లుంటుంది. మన సైనికులు మామూలు కాదు. ఇవాళ మన దగ్గర లేని వెపన్ లేదు, మన దగ్గర లేని మిసైల్ లేదు. ప్రతి మిసైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క వెపన్ ఉన్నది, అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. ఉత్సాహ పోసుకుంటుంది పాకిస్తాన్. వాడు ఒక్క బాంబు వేస్తే మనం 100 బాంబులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వాడు ఒక్క మనిషిని యుద్ధానికి పంపితే మనం 1000 మందిని యుద్ధానికి పంపేందుకు సిద్ధంగా ఉన్నాం ఇవాళ మిత్రులారా. ఇక వీడు ఏమి ఇచ్చిండు ఒక్కసారి చూద్దాం. ఇండియా టార్గెట్గా దాడులకు సిద్ధమట. జైషే చీఫ్ మసూద్ అజర్ కామెంట్లు. మొత్తం కొయ్యాలవంది, కిందికి వెళ్ళి మీ దాకా కొయ్యాలవంది. టెర్రరిస్టులు ఇవన్నీ అయినా కొత్తాం, ఇట్లనే కొత్తాం. ఇక్కడికి వస్తే ఊకోరు. ఓపెన్గా చెప్పాలంటే ఇటువంటి అడ్డమైన ఉగ్రవాద సంస్థలు మా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిపోతుంది. కరెక్ట్ ఏంటంటే మా దగ్గర ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు, వరంగల్ పోలీస్ కమిషనరేట్లా ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు మిత్రులారా. ఈ టీమును పంపితే పాకిస్తాన్ మొత్తం కథం చేసుకొస్తారు. గట్టిగా ఇట్లా జిమ్ము వాడి లెక్కుంటారు, దిట్టు ఉంటారు. మళ్ళీ సరిపోతాయి ఈ AK-47 అవి చాలు, మనకు వేరే అవసరం లేదు. ఏఆర్ కానిస్టేబుల్ సరిపోతుంది. ఒక్కసారి మా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చలో అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాకిస్తాన్ మొత్తం భస్మం అయిపోతుంది. అట్లుంటుంది మిత్రులారా. కానీ వీనికి భారతదేశం యుద్ధం చేయాలి కావచ్చు చేసే ఉగ్రవాదులకు. భారతదేశం మన సైనికులు చేయాల్సిన అవసరం లేదు. తలుసుకుంటే ఓన్లీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ చాలు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సగం సరిపోతుంది లెక్క చూస్తే. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ చాలు ఈ ఉగ్రవాదులకు. వీడు మనకు డాగు పెట్టే పరిస్థితికి వచ్చింది మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. 1000 మంది సుసైడ్ బాంబర్స్ దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఒకరో ఇద్దరు కాదు, 1000 మంది యువకులు ఆత్మాహుతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సంఖ్య బయటకు చెప్తే అంతర్జాతీయ మీడియాలో దుమారం రేగుతుంది. ఈ యువకులకు బహుమానాలు, వీసాలు, సొమ్ములు అక్కర్లేదు, అమరులు అవ్వాలని మాత్రమే వారు కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఈ ఆడియో ఎప్పటిది అనే దానిపై స్పష్టత లేదు. ఆపరేషన్ సింధూర్లో కుటుంబాన్ని కోల్పోయిన అజర్ భారత్ను టార్గెట్ చేస్తూనే ఈ కామెంట్లు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వీడు ఒక్కడు మిగిలినట్టున్నాడు ఆపరేషన్ సింధూర్లా. వీళ్ళు తీసుకొచ్చి ఏం చేయాలంటే కాశ్మీర్లో చంపాలి వీడిని, దరిద్రం పోతుంది మిత్రులారా. ఇటువంటి ఉగ్రవాదులు చాలా డేంజర్. పాకిస్తాను బిచ్చమరుకునే పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటంటే ఉగ్రవాదులే, ఇటువంటి దరిద్రులే. ఈ బాంబులు కట్టుకుడు, దునుకుడు, చచ్చిపోడు, ఇదో దరిద్రం అయిపోయింది మనకు. ఒకటి పోతే ఒకటి తయారయ్యేది, ఎందుకో అర్థం కాదు. మరి ఆ మెదడులో ఏముంటుందో అర్థం కాదు మిత్రులారా. పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నా. మెదడులో ఏముంటుందో, ఏం తింటాడో వాడు, మరి ఆ మెదడులో ఏముంటుందో నాకైతే అర్థం కాలే. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మోడీ ఎంటిక, బొత్సు మోడీ ఎంటిక కూడా మీరు వీకలేరు. ఈ ఉగ్రవాదులకు చెప్తా ఉన్నా, మోడీ ఎంటిక మీకు మా మిలిటరీ అవసరం లేదు, మా సైనిక బలగాలు అవసరం లేదురా, మా పోలీస్ కమిషనరేట్లు చాలు పాకిస్తాన్కి చెప్తారు. ఇలా మా నేను చెప్తున్నా కదా, మా వరంగల్ పోలీస్ కమిషనరేట్లున్న ఏఆర్ కానిస్టేబుల్ అని ఒక 100 మందిని పంపితే మొత్తం పాకిస్తాన్ దున్ను కొట్టేస్తారు.
దున్ను పాకిస్తాన్ చలో పోయిరా పోలు అనగానే కథం ఇక హెలికాప్టర్ ఎక్కించి పంపించాలా టప్ప డబ్బలు అయిపోతారు. సరిపోతుంది. వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఏం పనులు లేవు ఎక్కువ, దంచినా బాగుంటే దంచేస్తారు. సో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా భారత ప్రభుత్వాన్ని, మా ఈ ఏఆర్ కానిస్టేబుల్ మాడుకోలేదు, లేపేస్తారు. మంచి జీతాలు ఇవ్వండి, మంచిగా చూసుకుంటే చాలు, మామూలు లేపడానికి సిద్ధంగా ఉంటారు. మీరు భారతదేశానికి వచ్చి 1000 మంది అట బాంబులు కట్టుకున్నట చచ్చిపోతారట, ఇదట వైరల్ అయిందట మిత్రులారా. ఈ అజర్ గాంధీకి మరి ఏం కోయాలి ఏం చేయాలనేది అర్థమవుతలేదు. సో మిత్రులారా, ఇటువంటి టెర్రరిస్టులు చాలామంది ఉంటారు. నేను అందుకే క్లియర్గా చెప్తా ఉన్నా, నేషన్ ఫస్ట్, దేశమే ముఖ్యం. ఈ అడ్డమైన రాజకీయాలు బంద్ పెట్టండి. కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని, బీజేపీ అని, సిపిఐ అని, సిపిఎం అని ఇక్కడిక్కడ కొట్లాడుకుంటూ కాదు. దేశం కోసం, ధర్మం కోసం మనం పాకిస్తాన్తో కొట్లాడదాం, బంగ్లాదేశంతో కొట్లాడదాం, మనం చైనాతో కొట్లాడదాం. మన జోలికి వస్తే బార్డర్ దగ్గరికి ఎవడొచ్చినా వాంతో కొట్లాడేది ఎందుకు ఉండాలి? ఇక్కడ ఏం రాజకీయాలు, ఇవి అడ్డమైన రాజకీయాలు చేయండి. రాజకీయంగా చేయాలి. మీరు కూడా అధికారంలోకి రండి, కానీ మంచి చేయండి. వాడు పోతాడు ఇక్కడ, వాని గురించి నేను ఎప్పుడు దరిద్రం మిత్రులారా. వాడు పోయే ఎత్తాడంటే వాడు విదేశాలలో పోయినప్పుడు భారతదేశం గురించి స్పీచ్లు దంచుతా అంటాడు. మరి ఎవనిరా నువ్వు? విదేశాలల్లో భారతదేశం గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నాలుగేట్లు వస్తుంది? మనిషివేనా? నాకు నచ్చట్లేదు మిత్రులారా, ఇది చాలా దరిద్రం. ఎందుకంటే మన దేశం గురించి ఏదైనా ఉండేదంటే మన దేశంలోనే మాట్లాడుకోవాలి. మన దేశంలో ఏం నచ్చకుంటే మన దేశంలో ఇది నచ్చలేదని మాట్లాడుకునే హక్కును మనకు కల్పించింది భారత రాజ్యాంగం. ఇక్కడనే మాట్లాడుకోవాలి. విదేశాలలో పోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఎందుకు? ఈ దేశంలో పుట్టినోడైతే ఆ మాటలు మాట్లాడాడు మిత్రులారా. ఈ దేశంలో పుట్టనోడే ఆ మాటలు మాట్లాడతాడు. ఈ దేశం మీద గౌరవం ఉన్నోడు వేరే దేశంలో పోయి ప్రెస్ మీట్లు పెట్టి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. వేరే దేశంలో పుట్టినోడే అట్లా మాట్లాడతాడు. ఈ దేశంలో పుట్టినోడు ఈ దేశ గౌరవాన్ని కాపాడుతాడు. కొంతమందికి జాతీయ గీతం తెలియదు, జాతీయ జెండా తెలియదు కొంతమందికి దరిద్రులకు. ఎందుకే మీకు ఏం నొత్తాంది? ఈ దేశంలో పుట్టినప్పుడు చేసే రాజకీయ నాయకులకు క్లియర్గా చెప్తా ఉన్నా, మీకు ఖచ్చితంగా జాతీయ గీతం ఏంది, జాతీయ జెండా ఏంది, వాటికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి ముందుగా రాజకీయ నాయకులకు. ఇవి తెలియక ఏది పడుతుంది. ఆపరేషన్ సింధూర్ను కూడా రాజకీయం చేసిన ఎదవలు ఉన్నారు ఈ దేశంలో. అంటే నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమవుతలేదు మిత్రులారా. కరోనా వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ కావాలి. కరోనా వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళకైనా నరేంద్ర మోడీ, అప్పుడు మాత్రం ఏం మాట్లాడారు? ఎందుకంటే మాట్లాడితే చచ్చిపోతారు కాబట్టి. దరిద్రం. మన దేశంలో ఇటువంటి స్వార్థపరులు ఉన్నంతకాలం దేశం ముందు పోవాలని చాలా కష్టం మిత్రులారా. నరేంద్ర మోడీ గారు ఇప్పటికే మన దేశాన్ని 3వ ర్యాంకులో ఉంచిండు. నెక్స్ట్ మొదటి ర్యాంకు పోతాం మనం. మొదటి ర్యాంకుకి ఎప్పుడో పోతాం మిత్రులారా. ఇప్పటికీ 2 టెన్యూర్లు అయిపోయింది, ఇది 3వ టెన్యూరు. ఈ 3వ టెన్యూర్లో ఎప్పుడో మనం మొదటి ర్యాంక్ ఎప్పుడో పోతాం. ఎందుకు పోతలేమంటే మనకున్న దరిద్రం ఏంటంటే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్తో కొట్లాడుతూ ఉన్నాడు, చైనాతో కొట్లాడుతూ ఉన్నాడు, బంగ్లాదేశ్తో కొట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు అమెరికాతో కూడా కొట్లాడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళతో పాటుగా ఈ దేశంలో ఉన్న కొంతమందితో మాత్రం కొట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సన్మార్గాలు ఉంటే వాళ్ళను కొట్టడం పెద్ద పని కాదు. యూనిటీ అనేది ఇంపార్టెంట్. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కొన్ని అంశాలల్లో నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేశ ప్రధానికి గౌరవం ఇవ్వండి, జాతీయ జెండాకు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వండి, లేచి నిలబడరు. మొన్న చూసినాం, నాకైతే చాలా బాధ అనిపించింది. జిహెచ్ఎంసీ మీటింగ్లో వాళ్ళు జిహెచ్ఎంసీ మీటింగ్లో నిలవడానికే జాతీయ గీతంకు నిలవడం, జాతీయ జెండాకు నమస్కారం పెట్టం, జాతీయ గీతం రాదు, జనగణమన రాదు, వందే మాతరం రాదు. మన దరిద్రం ఏంటంటే అసలు దరిద్రులు ఉన్నంతకాలం దేశం బాగుపడడం చాలా కష్టం. పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే సప్పర్లు కొట్టేటోళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం ముందుకు పోవాలంటే చాలా కష్టం. ఇటువంటి మానవ బాంబులు కట్టుకొని వచ్చే ఎదవలు, ఇటువంటి జైషే తీవ్రవాద సంస్థలు చాలా ఉంటాయి మిత్రులారా. ఈ అజారులు, ఇటువంటి వాళ్ళు అజారులు 100 మంది పుడతారు. మనం గట్టిగా ఉండాలి. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకొతకు వస్తూ ఉన్నారు హిందువులను. బంగ్లాదేశ్లో దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను కూడా రాజకీయం చేస్తా అంటే ఇవ్వలేంది ఇమీడియట్లీ ట్రంప్ మీద అటాక్ స్టార్ట్ చేయాలన్నా నరేంద్ర మోడీ గారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మిత్రులారా, ఇమీడియట్లీ ట్రంప్ మీద సీరియస్గా మాట్లాడితే నరేంద్ర మోడీకి మన దేశానికి అమెరికాకు యుద్ధం అయితే పైశాచిక ఆనందం పొందాలనే తోళ్ళు కూడా మన దేశంలో పుట్టినరు. ఇది మన దరిద్రం మిత్రులారా. సో మిత్రులారా, నేను చెప్పేది ఒక్కటే, ఇసొంటి వాళ్ళు 1000 మంది కాదు బాంబులు పెట్టుకొని వచ్చుడు కాదు, 10,000 మంది బాంబులు కట్టుకొని వచ్చినా ఎంటిగా మన దేశం ఎంటిగా కూడా వీకలేరు. ఆ లెక్కగత్తే నరేంద్ర మోడీ గారి ఎంటిగా బొచ్చు కూడా వీకలేరు అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. మరి ఇటువంటి ఎదవలు చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. ఏమన్నా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మీ స్థానిక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్నారో ఎదవలు
హైదరాబాద్ ఎతుకుతే మాకు దొరుకుతారు. ఇటువంటి దరిద్ర ఫాల్తు నా కొడుకులు ఒక 7-8 మంది 10 మంది దాకా మాకు దొరుకుతారు హైదరాబాద్లో ఎతుకుతే. ఎక్కడనో టెర్రరిస్టుల కదలికలు ఉంటే ఆ మూలాలు హైదరాబాద్లో కనబడతాను ఇవాళ. అటువంటి దరిద్రం మనకు వచ్చింది అంటే మరి చూడాలి ఖచ్చితంగా. అందుకనే రోహింగ్యాలను నిలగొడితే చాలా ఇబ్బంది అయింది, కొంతమందికి నొప్పి అయింది మిట్లారా. ఇలా సార్ అని చెప్పి ఎస్ఐఆర్ అని చెప్పేసి అంటే కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది, నొప్పి పెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర, ఇలా పశ్చిమ బెంగాల్లో ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో మన భారతదేశంలో ఎంతమంది పాకిస్తాన్ ఉన్నారు. ఒక వార్త చూసినాం ఇట్లా, చాలా బాధ అనిపించింది. ఒక ఆవిడనట, డైవర్స్ అయిన ఆవిడనట, మన భారతదేశానికి సంబంధించిన ఆవిడ దొంగతనాన పాకిస్తాన్ పోయి వాడినే ఉన్న పాకిస్తాన్ అని చేసుకుంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళగొట్టారు మిట్లారా. పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారా మిట్లారా? ఒక్కసారి ఆలోచించాలి, మన భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారా? ఈ దరిద్రం పోవాలి. ఇవే ఏమైతే అంటే పాకిస్తాన్ వానికి మనకి సంబంధాలు స్టార్ట్ అవుతాయి. వాడికి అత్తాడు 10 సంవత్సరాలు ఉంటాడు, 11వ సంవత్సరం బాంబులు పెట్టుడు స్టార్ట్ చేస్తాడు. దరిద్రం, ఇటువంటి దరిద్రం పోవాలి మిట్లారా. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ఇటువంటి చూస్తే చాలా దరిద్రం అనిపిస్తుంది. మనకు పాకిస్తాన్ ఎందుకు మిట్లారా? పాకిస్తాన్ ఎప్పటికైనా మనకు పగ దేశమే. పాకిస్తాన్ బుద్ధి మంచి బుద్ధి కాదు. వాడు ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తాడు, అది క్లియర్గా బహిర్గతమైంది. వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వాస్తవాన్ని చెప్పాలి. పాకిస్తాన్ అనేది దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇక పోతే భారత్ పాక్ మ్యాచ్, ఎక్కడో భారత్ పాక్ మ్యాచ్ అయితే ఎందుకు భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుంది? ఎందుకు భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడద్దు? ఎందుకు పాకిస్తాన్ మీద భారతదేశం గెలవద్దు? ప్రతి ఫార్మాట్లో అది క్రికెట్ కావచ్చు, అది యుద్ధం కావచ్చు, ఏదైనా భారతదేశం పాకిస్తాన్తో గెలవాల్సిందే. దీన్ని కూడా రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. మన దరిద్రం ఏంటంటే మన దేశం ముందుకు పోవడానికి ఇటువంటి దరిద్రులే కారణం అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ యొక్క వీడియో పట్ల, ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.